హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను చేయబోతున్నది పొటాటో అండ్ క్యారెట్ బోండా అండి. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా స్నాక్స్ కింద చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. కావలసినవి పొటాటోస్, క్యారెట్స్, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆనియన్స్, తగినంత సాల్ట్, కారం, 1 కప్పు శనగపిండి, ధనియాల జీలకర్ర పొడి, తగినంత ఆయిల్ అండి. ఆయిల్ ఎక్కువే పడుతుంది. పొటాటోస్ని ఇలా కట్ చేసుకున్నానండి. ఒకసారి వాష్ చేసుకుని తగినన్ని వాటర్ పోసుకొని ఉడకబెట్టుకుందాం. ఇప్పుడు గ్యాస్ పైన పెట్టుకొని గ్యాస్ స్టవ్ వెలిగించుకుందామండి. వెలిగించుకొని కొంచెం సాల్ట్ వేసుకుని మూత పెట్టుకొని ఉడికించుకుందామండి. సాల్ట్ వేయడం వల్ల పొటాటోస్ తొందరగా ఉడికిపోతాయండి. క్యారెట్ వాష్ చేసుకుని ఇలా తురుముకుందామండి. అన్నీ వాష్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. క్యారెట్, పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు. పొటాటోస్ ఉడికాయో లేదో చూద్దామండి. ఉడికిపోయాయండి. గ్యాస్ బంద్ చేసుకుని తొక్కలు తీసుకుందాం. తొక్కలు తీసి ఒక గిన్నెలో తీసుకొని పొటాటోస్ని ఇలా పిసుక్కుందామండి. మెత్తగా పిసుక్కుందాం. ఇందులో క్యారెట్, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, కారం, సాల్ట్ తగినంత చూసి వేసుకోండి. ఆల్రెడీ దుంపల్లో మనం సాల్ట్ వేసుకుని ఉడకబెట్టుకున్నాం కదా. అలాగే ధనియాల జీలకర్ర పొడి, శనగపిండి ఇవన్నీ వేసుకొని ఇలా కలుపుకుందామండి. కలుపుకొని ఇలా బాల్స్లా చేసుకుందామండి. ఇలా రౌండ్గా బాల్స్లా చేసుకుందాం. గిన్నె పెట్టుకొని గ్యాస్ స్టవ్ వెలిగించుకొని తగినంత ఆయిల్ పోసుకుందామండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము ఇందాక చేసుకున్నాం కదా ఉండలు, అవి ఇందులో వేసేసుకుందాం. సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉందామండి. బాగా ఫ్రై అవుతాయి. చూడండి, ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఒక గిన్నెలో పేపర్ పెట్టుకొని తీసుకుందాం. ఇలా గిన్నెలో పేపర్ పెట్టుకోవడం వల్ల ఆయిల్ ఏమైనా ఉంటే పోతుందండి. పొటాటో అండ్ క్యారెట్ బోండా రెడీ. టేస్ట్ చాలా బాగుంటుందండి. చూసారు కదా ఎలా తయారు చేయాలో. నచ్చితే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.